బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోందా? అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ అధికార పార్టీకి కాంగ్రెస్ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. కానీ బీఆర్ఎస్ రోజు రోజుకు బలహీనపడుతుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ సైతం ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ బలోపేతం కావాల్సి ఉంది. కానీ అనుకున్న స్థాయిలో ఆ పార్టీ ముందుకెళ్లలేకపోతోంది. గతం మాదిరిగా దూకుడుతనం ప్రదర్శించలేకపోతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. కానీ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. అయితే అక్కడే 8 నెలల వ్యవధిలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదే అన్నట్టు పరిస్థితి మారింది. కానీ ఎందుకో ఇటీవల బీజేపీలో క్రమశిక్షణ కట్టుదాటుతోంది. సమన్వయం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీలో నాయకులకు కొదవలేదు. కానీ వారి మధ్య సమన్వయమే లేదు. పాత, కొత్త బీజేపీ నేతల మధ్య చిన్నపాటి సమన్వయ లోపం ఉంది. అందుకే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకున్నారు. అసలు ఎందుకు మునుపటిలా దూకుడు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. చాలా మంది ఎంపీలు వెనుకబడి ఉన్నారని, పెద్దగా పనితీరు కనబరచలేకపోతున్నారని ప్రధాని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీ బలపడాలని, అధికారంలోకి రావాలని ప్రధాని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు తెలంగాణ నుంచి. వచ్చే విస్తరణలో మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా వెళ్లి ప్రజల్లో పట్టు సాధిస్తే కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు పెరగాలని ఆశిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వైపు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణపై ఫుల్ ఫోకస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికలపై వ్యూహ రచన మొదలు పెట్టనుంది కాషాయ పార్టీ. మొత్తానికి మొత్తానికైతే తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ ప్రభావం బీఆర్ఎస్ పై పడనుంది. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది.